నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ నమ, శ్రీ మాతే నమ, శ్రీ సమ్మక్కాయ నమ, శ్రీ సారలమ్మాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. గురుగారు, మకర రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు మార్చి 1 నుంచి? ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానము, వీళ్ళకి ఒక స్థాన ప్రాప్తి అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుందమ్మా. కొత్త ఆఫీసు పెట్టడం కానీ, కొత్త పనులు చేయటం కానీ, మరి వీళ్ళు చేయాల్సిన మరి వెహికల్ బిజినెస్ అంటారు కదమ్మా. అవును. అంటే ఇనుము అంటే ఏదైనా కానీ ఇనుము దాంట్లో. రెండోది బట్టలు కానీ, మూడోది భోజనం, ఫుడ్. ఈ మూడిట్లో వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తుందమ్మా. ఈ మూడిట్లలో వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ మూడిట్లోని పెట్టుకుంటే మంచిగా అద్భుతాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి విద్యాదారులకి చాలామంది చదువుకునవలసిన వాళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి వీళ్ళ జాతకంలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళ టాలెంట్ ఎంతో వరకు ఉపయోగించినా కూడా ఆ పని కాకోకుండా మధ్యలో సతమతం అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది, మరి వీళ్ళ మీద ఏ దోషం ఉంది ఏమిటా అనేది మీ మనసులో చాలా వరకు సందేహాలు ఉంటాయి తల్లి. కాబట్టి ఈ దోషాలు అనేది వీళ్ళ మీద ఒక్క ఫీల్డ్ కానీ కాదు, ఒక్క విధమైనది కాదు, 4-5 విధానాలలోంచి వస్తుంటుంది. సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ తర్వాత ఈ రాజకీయ నాయకులకి, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి, వీళ్ళకి ఒక మంచి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు. అది వీళ్ళు ఊహించని అద్భుతం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, కానీ అక్కడే ఉండిపోతారు. ఎందువల్ల వీళ్ళ మీద ఉండాల్సిన ఈ చెడు గ్రహాల వల్ల కొంచెం ముందుకు పోనీకోకుండా కొన్ని బ్రేక్ అవుతుంటాయి. అలాగ బ్రేకు కాకోకుండా కరెక్ట్గా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్రాలు దోషాలు ఉండాల్సినవి కొన్ని తొలగించుకోవాలి. ఆ అష్టకష్ట దరిద్రాలు దోషాలు పోవాలంటే వీళ్ళ మీద ఏలునాటి శని అంటారు. ఆ ఏలునాటి శని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ముందుకు రాకోకుండా, రావుకేతువులను ముందుకు పోనీకోకుండా చాలా డిస్టర్బెంట్ చేస్తుంటాయి. ఆ డిస్టర్బెంట్ చేసిన దాని వలన వీళ్ళ మైండ్ మనస్సు కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి సంఘటనలు వీళ్ళ జాతకంలో చాలా 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 వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కొంచెం ఆశ చూసి అడుగడిగేయాలి. ఏ పనైనా సరే తొందరపాటు ఏరే వాళ్ళ మాట ఇన్ని చేశారనుకోండి అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంత జాగ్రత్త తీసుకొని పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, పండితులు ఎవరైనా సరే, తెలిసిన పూజారులు ఎవరైనా సరే, కోయ పూజారులు కానీ ఆదివాసులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య అయినా కూడా ఆ సమస్యకి మార్గం తెలుసుకునేట్టుగైతే వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. చదువు పరంగా ఎలా ఉంది? చదువు పరంగా విజయంగా ఉందమ్మా, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక మంచి పెట్టుబడి పెడితే వాళ్ళకి మంచి విజయాలు సాధించే మార్గాలు ఉన్నాయి. పెట్టుబడి పెడితే మంచి విజయం ఉంది. ఇంకా కళ్యాణ గడియలు ఎలా ఉన్నాయి? కళ్యాణ గడియలు కూడా వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలు, కళ్యాణాలు, విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంత ఇడిపోతారు కదమ్మా. ఇడిపోయిన వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు మధ్య వాళ్ళ మాట విని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఈ దూరపు కొండలు నలుపు అన్నిటిగా అమ్మ వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతుంటారు. కానీ అది దగ్గరికి పోయిన దాకా వాళ్ళకి అర్థం కాదు, తెల్లగా ఉంటాయని. కాబట్టి వాళ్ళు ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటారు. కాబట్టి అదే అమ్మ వాళ్ళు చేసే తప్పు. కాబట్టి వాళ్ళు ఎక్కిన గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి. కాబట్టి అది వాళ్ళు తెలుసుకొని మూవ్ అయినట్టుగైతే వాళ్ళ సంసారం నిలబడుతుంది. లేదు ఏరే వాళ్ళు మనకు చెప్పిన మాటలు మనం నమ్మి భర్తని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, మళ్ళీ భర్త భార్యని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, అలాంటి కొన్ని సమస్యలతో కొన్ని సతమతం అయిపోతుంటారు. కాబట్టి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఆ గ్రహాల వల్ల మీకు ఏది చేసినా కూడా అనుకూలం లేని దాని సమస్యల్లో ఉంటారు. కాబట్టి ఈ పూజా బలం అనేది మీరు చేసినట్టుకైతే మీకు తప్పకుండా మీకు విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఓకే, అన్ని సక్రమంగా జరగాలంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేసుకోవాలి? అన్ని కరెక్ట్గా మీకు విజయవంతంగా కావాలంటే మీరు అమ్మవారిని, శ్రీ వైష్ణవీదేవి అంటే ఆమె శక్తిపీఠం, ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే
మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్రాలు మీ మీద వెళ్ళిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతుంది. ఓకే గురుగారు, చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ నమః.